హాయ్. చాలా గ్యాప్ తర్వాత నేనైతే వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఇక మీదటి నుంచి లైన్‌గా వస్తాయి. అంతకంటే ముందు ఒక్కసారి కింద ఒక వీడియో అయితే స్క్రోల్ చేస్తాను చూడండి. ద్వారా పొరోటోల్ అనే కంపెనీలో 3 months బ్యాక్ నేను జాయిన్ అయ్యాను. వాళ్ళు నాకు జాయిన్ అయిన టైంలో 3 months ట్రైనింగ్ ఇస్తాము, తర్వాత టెస్ట్ పాస్ అయితే ప్రాజెక్ట్లో అసైన్ చేస్తామని చెప్పారు. 1 month ట్రైనింగ్ అయింది రెగ్యులర్గానే. రోజు 1 hour వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, ల్యాప్టాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. రోజు 1 hour క్లాస్ అయ్యేది, అంతా బాగానే ఉంది. 1 month శాలరీ కూడా పడింది. సెకండ్ మంత్ నుంచి శాలరీ రాలేదని చెప్పి 2-3 times మెయిల్స్ పెడితే రెస్పాన్స్ లేదు. సో వన్ ఫైన్ డే మేము వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళందరి నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినాయి. సో వెంటనే అందరం అలర్ట్ అయ్యాము. అంటే వాళ్ళు మా అంతటా మేము గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం వాట్సాప్లో, చేసి అందరం అలర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం షట్ డౌన్ అయ్యింది. ఓకే, చూసేసారా? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అనేది. వీడియోలో ఇప్పుడు ఏదైతే మనకి డిస్క్రిప్షన్ కనిపిస్తుందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాగే మోసపోతున్నారు. ఫేక్ జాబ్స్, బ్యాక్ ఎండ్ జాబ్స్, ఇట్లాగే ఇంకా ఎంతకాలం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఒక టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, అయినా కూడా బ్యాక్ ఎండ్ ద్వారా వెళ్ళి మొత్తం లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దేనికోసం? ఇన్కమ్ కోసమా? ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమే కదా మీరు చేసేదంతా. లోకల్ ఏదైతే జెన్యూన్గా ఎవరైతే జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడాను ఎక్స్ట్రా బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఇలా మోసపోయి ఎక్కువ ఇన్కమ్ కోసం తప్పన పడుతూ మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఇలా మోసపోయి చాలామంది ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే కనుక మీరు ఇంకా చూస్తూనే ఉంటారు. ఆల్రెడీ కొన్ని మీరు రీల్స్ చూస్తూ ఉంటున్నారు, ఇంకా మీరే రీల్స్ ఇంకా చూస్తూనే ఉంటున్నారు. ఆ రీల్స్లో మీకు కనిపించట్లేదా ఎంతోమంది స్ట్రగుల్ అయిపోతూ ఫేస్ చేస్తూ చాలామంది ఉంటున్నారు, జాబ్ లేక కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. అయితే కొంతమంది అయితే కొన్ని ఊర్లో అయితే అది కూడా చూపిస్తా చూడండి, మీకు చూపిస్తున్నాను చూడండి. సో చూసారా? సో ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇప్పుడు రావడానికి కారణం మీకంటూ ఒక ఆపర్చునిటీ అనేది ఇద్దామని చెప్పేసి నేను వచ్చాను. నేను ఎవరైతే తెలుసో వాళ్ళు కూడా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నేను తెలుసు, వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఒక నేమ్ ఏది మెన్షన్ చేయాలని చెప్పి ట్యాగ్ చేసుకుంటూ విన్ప్రో లైఫ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అని చెప్పి స్టార్ట్ చేసాము, ఒక ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా చూసుకొని. సో దీనికి ఏంటంటే మాకంటూ ఒక రిక్రూట్మెంట్ అనేది వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒక యాజ్ ఎ టీమ్ లీడర్గా ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎవరైతే యూజ్ చేయగలరో వాళ్ళకి వర్క్ రాకపోయినా కానీ మేము నేర్పిస్తాము ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి స్కిల్ ఉంటే చాలు, వాళ్ళకి నేర్చుకునే తప్ప ఉంటే చాలు, వాళ్ళకి ఒక డ్రీమ్ ఉండి ఒక ఏం ఉంటే నాకంటూ ఒక ఇన్కమ్ అనేది జోన్ అయితే రావాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడాను నేనైతే ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, 18+ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. మొత్తం ఇండియా మొత్తం కూడా మేము స్ప్రెడ్ చేశాము. సో ఇప్పుడు మీ ఏరియాలో మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ లేకపోతే కనుక చెప్పండి, మేము వస్తాము. మేము వచ్చి అక్కడ కూడా స్టార్ట్ చేస్తాం కంపెనీ అనేది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పగలబడి కొట్టుకోవాల్సిన లేదు. ఎంబీఏలు చేశారు, బీటెక్లు చేశారు, అయినా ఇంకా ఖాళీగానే ఉన్నారు, కొట్టుకు చేస్తున్నారు. అలాంటివి వద్దు, మనకి వద్దు, వదిలేయండి. నేను ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో బ్రాంచ్ అనేది ఉంది, హెడ్ ఆఫీస్ ఈ విన్ప్రో లైఫ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది. ఇదంతా కూడా మేము విజయవాడలో స్టార్ట్అప్ చేసాము ఇప్పుడు. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎక్కడ ఏ ప్లేస్ ఏ ఏరియా అనేది అక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏదైనా మీరు డిజిటల్ మార్కెటింగ్లో టాలెంట్ ఉందా, ఓకే ఫైన్. మీరు మార్కెటింగ్ ఛార్జీలో ఉందా, ఓకే ఫైన్. ఎందులో ఉందా అందులో టీమ్ లీడర్గా ఒక టీం బిల్డ్ చేసుకుంటూ ఒక టీంని ఇస్తే మీరు లీడ్ చేయగలరా లేదా, లీడ్ చేసే టాలెంట్ కూడా మేమే నేర్పిస్తాం. వాళ్ళని మెయింటైన్ చేస్తే చాలు. దీనికి అరౌండ్ 18,000 to 25,000 అనేది శాలరీ అనేది స్టార్టింగ్ ఉంటుంది. ఒక 6 months కన్సిస్టెన్సీగా మీరు అదే టీంని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, మీరు వర్కింగ్ అనేది వాళ్ళ చేత చేయించుకుంటుంటే మీకు శాలరీ హైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎక్కడైనా కానీ ఒకటే పాయింట్, క్లారిటీ. ఆ క్లారిటీ అనేది మీరు వస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది కూడాను మీ అవసరం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అవసరం కోసం మాత్రమే, నా అవసరం కోసం కాదు. ఎందుకంటే తోస్తున్నాను. అసలు నేను ఈ వీడియోలు పెట్టిన అవసరం ఎప్పటి నుంచో నేను స్టార్ట్ చేశాను, కానీ ఇప్పుడు వచ్చిన రీజన్ ఇంకా దరిద్రం కొద్ది. మన దరిద్రం ఏంటంటే స్టూడెంట్స్ డబ్బులు ఎంతన్నా పెడితే ఎంతనే ఇస్తున్నారు. 5 lakhs నీకు వస్తుంది, ఒక 3 lakhs కట్టేసాయంటే కట్టేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడైంది రోడ్ల మీద పడుతున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఇంకా ఖాళీగా ఉండేసి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ వెయిట్ చేస్తున్నారు. ఇట్లాగా ఇంకా ఎందుకు ఇదంతా? సరే వెయిట్ చేస్తూ అదే ట్రై చేస్తూ ఉండండి. కానీ ఏది బెస్టో ఏది వరస్టో ఈ క్లారిటీ వచ్చేస్తుంది, తెలుసుకుందాం. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.